హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రజా. సో ఈరోజు మన మూవీ రివ్యూ ఏంటంటే భయ్య, చూసొచ్చాను నాగబంధం ప్రీమియర్ చూసొచ్చాను. బేసిక్గా నాకు మైథలాజికల్ అడ్వెంచర్ సైఫై మూవీస్, ఇలాంటి మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో బాగా ఎంగేజ్ చేస్తాయి, బాగా మెస్మరైజ్ చేస్తాయి, ఆ విజువల్ వండర్స్ చూపిస్తాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్సే నాగబంధం మూవీ పైన ఉండే. సో ఈ మూవీకి వెళ్ళడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. హీరో మన తెలుగులో ఒక సినిమా చేశాడు, సినిమా పేరు సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు నాకు. అలాంటి ఒక చిన్న హీరోకి ఇంత పెద్ద సినిమా ఆపర్చునిటీ రావడం, మేబీ అంటే మనోడు ఏమన్నా యాక్టింగ్లో అంత పెద్ద తోప, నిజంగానే అంత అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చారా అనేసి ఈ ఎక్స్పెక్టేషన్ కూడా ఉండే. ఆల్రెడీ వీళ్ళు ఈ మూవీ కోసం చేసిన ప్రమోషన్స్లో గట్టిగానే మాట్లాడారు చాలామంది విలేకర్స్, కూడా మంచి క్వశ్చన్స్ అడిగారు, వాళ్ళు రిప్లై కూడా చాలా బాగా చేశారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ ట్రైలర్ ఇచ్చిన ఇంపాక్ట్ ఉంది చూడండి, అది మాత్రం ఇంకా వేరే లెవెల్. అసలు మామూలుగా ఒక ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఇచ్చేసింది. అసలుకి ఆ వాయిస్ ఓవర్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ అసలు చాలా బాగున్నాయి. నాకు బాగా అనిపించే ప్రీమియర్కి వెళ్దాం అని చెప్పేసి ప్రీమియర్కి వెళ్ళి కూర్చున్నా. ఫైనల్గా నన్ను మూవీ సాటిస్ఫై చేసిందా లేదా అంటే దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంతవరకు మన జిగిల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కన వస్తున్న కానీ సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మీరు కనుక మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం 10 మందికి షేర్ చేయండి అబ్బా. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, థియేటర్లకు వెళ్ళి కూర్చున్న తర్వాత ప్రీమియర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత సినిమా ఎంత ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయిందంటే అంత ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ అయింది. ఒక తెలియని వరల్డ్లోకి తీసుకువెళ్తున్న ఫీల్ వచ్చేసింది. పద్మనాభ స్వామి టెంపుల్ మీకు అంటే ఏదైతే మీకు ట్రైలర్లో చూపించారో, ట్రైలర్లో ఎంగేజ్ చేసేలా చేశారో, అది ఓవరాల్ సినిమాలో ఉంది. అంటే ఓపెనింగ్లో ఇక వెళ్తూ ఉన్నప్పుడు ఇంటర్వెల్ బ్లాక్ పడే టయానికి ఏంటి మరి ఫస్ట్ హాఫ్ ఇంత లాగారు అనిపించింది. అంటే సినిమా స్టార్ట్ అయిన ఒక 15-20 నిమిషాలు ఓకే, అంటే బ్యాలెన్స్ చేశారు సినిమాని. ఇక తర్వాత ఆ డైలాగ్స్ ఏంటో, ఆ విజువల్స్ ఏంటో, ఆ సీన్ కట్లు ఏంటో, మరి ముఖ్యంగా సీన్ కట్స్ అయితే మాత్రం దండేసి దండం పెట్టాలి. అసలు సడన్గా కట్ అయిపోతాయి భయ్యా, సడన్గా ట్రిమ్ అయిపోతాయి షార్ట్స్. అంటే ఓకే, వీళ్ళు కావాలని ఇలా చేశారు అంటే ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్, ఫస్ట్ గ్లిమ్స్ వచ్చింది కదా, గ్లిమ్స్కి వచ్చిన రెస్పాన్స్, ఈ రెస్పాన్స్ని బట్టి వీళ్ళు సినిమాని డిసైడ్ చేశారేమో అనిపించింది. విజువల్స్ అంతా వండర్గా ఉన్నాయి, గ్రాఫిక్ కూడా పర్లేదు, బాగుంది. అంటే మీకు 70mm స్క్రీన్ చూసేటప్పుడు గ్రాఫిక్ ఒకలా ఉంటుంది, మీరు మొబైల్లో చూసేటప్పుడు ఒకలా ఉంటుంది, టీవీలో చూసేటప్పుడు ఒకలా ఉంటుంది. చేసిన గ్రాఫిక్ ఒకటే, కాకపోతే అక్కడ స్క్రీన్ డిస్టర్బ్ చేస్తుందా లేకపోతే ప్రాపర్గా కూర్చోబెడుతుందా అనేది ఆలోచిస్తే అక్కడక్కడ కొన్ని గ్రాఫిక్స్ అయితే తెలుస్తున్నాయి 70mm స్క్రీన్లో చూసేటప్పుడు. సో యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు జస్టిఫై చేశారు భయ్య, ఇంక్లూడింగ్ హీరో అని చెప్పాను కదా. హీరోకి అంత యాక్టింగ్ స్కిల్స్ ఉండి తీసుకున్నారా అంటే ఒక 80% జస్టిఫై చేశారు. మిగతా 20% ఏంటంటే ఆ 20% కూడా ప్రాపర్గా ఎక్స్ప్రెషన్స్ కానీ, ఏదైతే శివుడు సింబాలిక్గా తీసుకున్నారో అవి కానీ, అవి కరెక్ట్ బ్యాలెన్స్ అవ్వలేదు. అంటే మన హీరో చేసే యాక్టింగ్ తోటి. సో అవి మిగతా మినహాయిస్తే మిగతా వాళ్ళంతా కూడా, జగపతి బాబు గారు ఉన్నారు, చాలామంది తెలుగు యాక్టర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా బాగా జస్టిఫై చేశారు. అసలు ప్రాపర్గా ఇది తెలుగు సినిమా, కానీ ఎలా ఉంటుందంటే ఏదో బాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ వస్తుంది. యాక్టర్ల యాక్టింగ్ కానీ, అంటే బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ యాక్టింగ్స్ కానీ అవన్నీ కూడా మనకు అలాగే స్టిక్ అవుతాయి స్క్రీన్కి. మరి ఎందుకు అలా చేశారో అర్థం కాలేదు. అండ్ చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం ప్రాపర్గా సెట్ చేశారు భయ్య, ప్రాపర్గా సెట్ చేశారు. కాకపోతే ఈ సీన్స్ ఎక్కడైతే ట్రిమ్ అవుతాయో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అలాగే ట్రిమ్ చేసినట్టు అనిపించారు. మరి దానన్నా సరైన ప్రాపర్ మిక్సింగ్ చేశారో లేదో తెలియలేదు. కానీ ఎస్ఎఫ్ఎక్స్ మీద చాలా బాగా ఫోకస్ పెట్టారు. మీకు డిటిఎస్ ఉన్న థియేటర్స్కి మీరు వెళ్ళారంటే, అంటే మ్యాక్సిమం ఇప్పుడు అన్నింటిలో డిటిఎస్ ఉందలేండి, కాకపోతే ప్రాపర్ సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి మీరు వెళ్ళారంటే ఆ ఎస్ఎఫ్ఎక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చాలా హార్డ్గా వినపడతాయి. అంటే అవే ఎక్కువ ఫోకస్ చేశారేమో అనేంత హార్డ్గా ఉన్నాయి ఎస్ఎఫ్ఎక్స్ అయితే. సో
ఇక మిగతా అన్ని కూడా ప్రాపర్గా సెట్ చేశారు. సో పర్లేదు అనిపించింది. అంటే సెకండ్, మీకు ఇది ఒక మైథలాజికల్ సినిమా, అంటే ఒక దేవుడు కాన్సెప్ట్, పద్మనాభ స్వామి కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ మీద తీసేటప్పుడు ఏంటంటే ప్రాపర్గా మీకు ఆ సినిమాలో దేవుడు ఉండాలి. అండ్ ఇందులో కూడా ఉంటారు, నాగబంధంలో కూడా ఉంటాడు, దేవుడు ఉంటారు. కానీ అసలు ఉన్న ప్రతి ఒక్క సీన్, అంటే సీన్ అనలేము కానీ సీన్ బై సీన్ ఉంటారు. కానీ అసలు హై మూమెంట్ అనేది రాదు భయ్య అసలుకి. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఆ ఎలివేషన్స్ వేరేలా ఉంటాయి. అదంతా ఒక ప్రాపర్ సెటప్ అది. కానీ ఆ హై మూమెంట్ రాదు. అది ఎక్కడో మిస్ మ్యాచ్ అయినట్టు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే డైలాగ్స్ అంత ప్రాపర్గా లేవు. డైలాగ్స్ ఇలాంటి అంటే డివోషనల్ స్టోరీస్కి ఎలా ఉండాలి అంటే ఒక రేంజ్ డైలాగ్స్ ఉండాలి. ఇప్పుడు మీకు లైక్ కార్తికేయ మూవీ చూసుకోండి, ఎలా ఉంటాయి డైలాగ్స్, ఒక రేంజ్లో ఉంటాయి. ఇంకా రెగ్యులర్గా తెలిసిందే కదా స్టోరీ లైన్ అయితే మనం ఆల్రెడీ చూసిన స్టోరీ లైన్స్. లైక్ హనుమాన్ మూవీలో కూడా ఇదే చూస్తాం, ఇదే స్టోరీ లైన్ చూస్తాం, ఇదే ప్యాటర్న్ చూస్తాం. అక్కడికి ఇక్కడికి తేడా ఏంట్రా అంటే ఆ ఎడిటింగ్ కట్స్ మేజర్గా, తర్వాత డైలాగ్స్, ఆ తర్వాత విజువల్స్ అంటే క్యారీ చేశారు. దానికి దీనికి కొంచెం మ్యాచింగ్లో ఉంటాయి విజువల్స్. సో విజువల్స్ అయితే పర్లేదు, అంటే విజువల్స్ని ఎక్కడ మైనస్ చేయలేము. మ్యాక్సిమం మీకు హనుమాన్ మూవీ చూస్తే ఈ మూవీ అంటే ఎక్కడో చూసామే అని ఎలాంటి ఫీల్ అయితే వస్తుంది. హనుమాన్ మూవీ ఈ మూవీకి కంపేర్గా ఉంటుంది. అంటే నేను ఎక్కడ స్పాయిలర్ ఇవ్వట్లేదు, ఇది పద్మనాభ స్వామి స్టోరీ, అది హనుమాన్ మూవీ స్టోరీ, కాబట్టి దానికి దీనికి మనం కంపేర్ చేయలేం. సెకండ్ వచ్చేసి హనుమాన్ మూవీలో ఏంటంటే క్లైమాక్స్లో హనుమంతుల వారు కనపడతారు. ఇందులో పద్మనాభ స్వామి ఆ క్యారెక్టర్, లార్డ్ శివ క్యారెక్టర్ సినిమా స్టార్టింగ్ నుంచే అంటే చెప్పాను కదా, పోర్షన్ ఏదైతే కంప్లీట్ అవుతుందో స్టార్టింగ్లో అక్కడి నుంచే ఉంటారు. కానీ అందులో క్లైమాక్స్ ఇచ్చిన హై ఇందులో ఇవ్వదు. ఇందులో స్టార్టింగ్ నుంచి ఉన్నా కూడా చెప్పాను కదా, ప్రతి సీన్ కూడా ఇవ్వదు. సో ఇంకా అంతే, అంటే సినిమాటోగ్రఫీ ఇంకా అంతా విజువల్ కాబట్టి విజువల్ అయితే వండర్గా ఉంది. సో డైరెక్షన్ కొంచెం వీక్ ఉంది. సో ఆ ఎడిటింగ్ కట్స్ అయితే మేజర్గా డిస్టర్బ్ చేసింది. డ్యూరేషన్ కూడా 3 గంటల 10 నిమిషాలే ముందు సినిమా, అంత ల్యాగ్ అవసరం లేదనిపించింది. 2.5 గంట ఎక్కువ అనిపించింది. మిగతా 40 మినిట్స్ లాగి సో అంత లాగే బదులు ఈ షార్ట్స్ కట్ చేసే బదులు సీన్లే లేపేస్తుంటే అయిపోయింది కదా అనిపించింది నా ఇన్నర్ ఫీలింగ్. సో నాకైతే యావరేజ్ 1 టైం వాచబుల్ మూవీ. సో మరీ చూడకూడదా అంటే చూడకూడదు అని అంత ఏం లేదు. పిల్లలు కానీ ఫ్యామిలీతో కానీ బాగా ఎంగేజ్ అవుతారు, ఎంజాయ్మెంట్ కూడా చేస్తారు థియేటర్లో. సో లార్డ్ శివ కాన్సెప్ట్ అంటే ఆల్రెడీ నార్త్ సైడ్ మంచి హిట్ అవుతుంది. అది అంటే అక్కడ బాగా ఆదరిస్తారు లార్డ్ శివ కాన్సెప్ట్. సో ఇది నాకైతే యావరేజ్ 1. అండ్ మీరు చూడాలి అనుకుంటే చూడండి, మీకు నచ్చుతుంది. నాకు నచ్చకపోయిన మూవీ మీకు నచ్చొచ్చు, సో మీకు నచ్చే మూవీ నాకు నచ్చకపోవచ్చు. సో అలా ఉంటుంది కాబట్టి నేను చెప్పాల్సింది చెప్పాను. సో ఇది నాగబంధం మూవీ రివ్యూ. అండ్ మేజర్గా నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే స్నేక్స్ ఉంటాయి కదా, పాముల్ని బాగా ఎక్స్పెక్ట్ చేశాను. సో మూవీలో ఎక్స్పెక్ట్ చేసినంత హై అయితే నాకు క్రియేట్ చేయలేదు స్నేక్స్ అంటే నాగబంధం మూవీ. సో ఇది గైస్ నాగబంధం మూవీ రివ్యూ. ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. మళ్ళీ చెప్తున్నాను వన్స్ అగైన్, తప్పకుండా మూవీ చూడండి, మీకు 100% మూవీ నచ్చొచ్చు. సో నాకు నచ్చినంత మాత్రం మీకు నచ్చాలని లేదు. ఇది గైస్ ఇవాళ నాగబంధం మూవీ రివ్యూ. ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మూవీ కనుక మీరు చూసిన తర్వాత ఈ రివ్యూ చూస్తున్నా ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.